ఆహా, కొబ్బరి ముక్కలు లాంటి పూపాపుల్ని బొర్రా పురుషోత్తం గారికి దారాదత్తం చేసేస్తున్నాను. ఇదొక్కటి నాకు దక్కితే ఎంత బాగుండు. వీడా కిటికీ దగ్గర ఏం చేస్తున్నాడు చూస్తా. కోసరి కోసరి నాతో సరసమూల రాజమార్గమిది. అమ్మ వెదవా, ఇదా నీ వ్యాధి? నేమందిస్తా. ఇది సర్వరోగ నివారిణి. రా. ఏంటి అడ్డుపోయిందేంటి? ఈ అయోమయం గారు ఏటి రాసిపోయాడు? అయ్య బాబాయ్, గట్టిగా అరవడానికి లేదు. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్. కోసరి కోసరి నాతో కోసరి కోసరి నాతో. అయినా నీ పేరేమిటన్నావు? గణపతి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేదు. ఏం చేస్తున్నాడు రా? ఇటుగా బొక్కలోంచి చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? గణపతి చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? ఇటుగా బొక్కలోంచి చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? గణపతి చూస్తున్నారు. ఎవరు देखताయి? गणपति देखता है. ఎక్కడ देखताయి? इटका बकोला देखता है. చేసేయన్ని లత్తుకోరెవ్వరలే. అక్కడ అంటుకుపోయింది. అంటుకుపోయిందా? ఒరే చెప్పానా? అయ్యి బావాడు వద్దండి అని పీకురా. ఊరు మొక్కలు ఎందుకయ్యా? మీరన్నట్టు రాజు కనిపించడం లేదండి. ఏమిటి ఇప్పుడు లోపల ఉంది కంటే? వాళ్ళందరూ అటు వెళ్ళడం చూసి ఇటు పారిపోయినట్టుంది. ఆ పిల్లకి ఈ కొంపలో ఉండకూడదు. నా కొంపలో దిగవలసిన టైం వచ్చేసింది. అయ్యా ఒరే చెప్పాను, ఇది మన పిస్టేజ్ క్వశ్చన్. ఆ పిల్లంత దూరం లగెత్తుండదు కానీ 2 నిమిషాలు ఎతికి తీసుకొచ్చి ఇక్కడ దింపాలి. పాపం తల్లిదండ్రులు బాధపడిపోతున్నారు. ఇల్లు థ్యాంక్స్ అండి, కానీ నేను వెళ్ళి వెతుక్కుంటాను. అలాగే ఆశాలు గారు, మీరు కూడా మీ బావగారు తెల్లండి. ఆయన కొంత ధైర్యంగా ఉంటుంది. అలాగే. రే భాషరా, రే భాష, ఈ బొర్రా పురుషోత్తం గారు ఇంట్లో ఎవరిని ఉండనివ్వకుండా అందరినీ తరివేస్తున్నాడంటే ఏదో కుట్ర పన్నుతున్నాడని నాకు అనుమానంగా ఉంది. కాసేపు మనం ఇక్కడే ఉందాం. గణపతి, ఆ జపాన్ ఏదో రాత్రి దొరికింది కదా అని పొరపాటున వాళ్ళ ఇంట్లో దింపుకుంటాడేమో. మన ఇంట్లో దింపించే ఏర్పాటు చేయించు. అలాగే. ప్రభు 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 ఎక్కడండి? రాధ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ప్రభుత్వం ఆ విషయం చెబుదామని వచ్చాను. వదలండి ప్రభు. రాధకి మా ప్రభుకి ఏంటో సంబంధం? మీరు అంటే న్యాయం కాదు. ఉసురు పోసుకోకండి. కాదు, సాటి మనిషి నా బాధను అర్థం చేసుకోండి. ప్రభు ప్రభు, నువ్వే రాధను రక్షించాలి. వదలండి. బాబు ప్రభు ప్రభు తీసుకుని చేస్తాను. ప్రభుని తీసుకెళ్ళేది కాళ్ళు పైకెత్తారా? ఇక్కడ ఎవరాన్ని లోపల పారేద్దాం. ఎందుకో మెచ్చేద్దాం. మీకే చెప్పేది. నేను చూసుకుంటాను. ప్రాణాలు మనోడు పరిగెత్తాడు. బాబు కట్లో తీసి వాడిని పంపించేసావన్నమాట. అయినా వాడు వదిలిపెట్టాను. ఆగు. ఇన్నాళ్ళు నువ్వు ఆవేశపడితే చిన్నప్పటి నుంచి నా కొడుకున్న అలవాటే కదా అని సరిపెట్టుకున్నా. రే ఆచార్య ఎవడ్రా? ఎవడు? నీ ప్రాణ స్నేహితుడు, ఎదురు బదురు కాపురం ఉన్నవాళ్ళు, ఒకే మోటార్ బైక్ మీద తిరిగిన వాళ్ళు,
ఒకరి కష్ట సుఖాల్లో ఒకడు భాగం పంచుకున్నవాడురా. నీ కూతురుతో పాటు అతను కొడుకుని కూడా పోగొట్టుకున్నవాడురా. మళ్ళీ ఇలాంటి అగాత్యం జరగకూడదని ఇల్లు విడిచి దూరంగా వెళ్ళిపోయాడురా. ఈవేళ అతను కూతురు ప్రమాద పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సంగతి తెలిసి కూడా నీ రాతిగుండె కథ లేదంటే నిన్ను ఎలా అర్థం చేసుకోమంటావు? ఆగు. ఒరేయ్, నా కొడుకు స్నేహానికన్నా మానవత కన్నా మతానికి ఎక్కువ విలువ ఇచ్చే మూర్ఖుడు అనుకోమంటావా? చూడు అలెగ్జాండర్, నువ్వు వెళ్ళి నీ స్నేహితులను రక్షించుకుంటావు, మతం కోసం మళ్ళీ నీ కొడుకుని తీసుకొచ్చి కట్టి పడేసుకుంటావు. ఆలోచించుకో.
లైలాకి మజ్నూకి జూలకటక, రాముడికి రావణుడికి జూలకటక, రాజీవ్కి ఎన్టీఆర్కి జూలకటక, దేనికైనా నప్పుతుంది జూలకటక, నువ్వు ఒక్కసారి అని చూసుకో జూలకటక. ఇక ఆపు.